విజయనగరం జిల్లా ఎమ్మెల్యే లోకం మాధవి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇవాల్టి నుంచి 13వ తేదీ వరకు నెల్లిమర్ల ప్రీమియర్ లీగ్ పోటీలు జరుగుతాయని ఎమ్మెల్యే చెప్పారు. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఈ ప్రీమియర్ లీగ్ ఉపయోగపడుతుందంటున్న లోకం మాధవితో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు అభివృద్ధి చేసేందుకు ఇక్కడ లోకం నాగమాధవి గారు గత 2 ఏళ్లుగా ఇక్కడ నెల్లిమర్ల ప్రీమియర్ లీగ్ను నిర్వహించడం జరుగుతున్నది. ఇదే అంశంపై ఆవిడని అడిగి మరికొంత సమాచారం మేడం గారు చెప్పండి, ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రీమియర్ లీగ్ని కండక్ట్ చేయడం మీరు ఏ విధంగా గ్రామీణ ప్రాంత వాసులకు సందేహం చేశారు? ఒక మంచి పండగ వాతావరణంలో పల్లెలన్నీ కూడా ఆనందంగా, క్లీన్గా, లిటర్ ఫ్రీగా ఉండాలన్నది పవన్ కళ్యాణ్ గారి ఆసక్తి. ఆయన ఆశయాలకు ఊపిరిపోస్తూ ఈరోజు యువతని ఉత్తేజపరిచే విధంగా వచ్చే సంక్రాంతికి మంచి పండగ వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలన్నది జనసేన నాయకులందరి తాలూకు ఉద్దేశం. దానిలో భాగంగానే ఇవాళ మనం నెల్లిమర్ల ప్రీమియర్ లీగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మొన్న ప్రెస్ మీట్ పెట్టి దీన్ని అనౌన్స్ కూడా చేసాం. ఈరోజు సుమారు 80 టీములు క్రికెట్కి రిజిస్టర్ అయ్యాయి. ఇవాళ నుంచి టాస్ వేసి మ్యాచ్లు స్టార్ట్ చేయడం జరిగింది. మొదటి మ్యాచ్ ఇవాళ ఆడుతున్నారు. సో ఇది 10 ఓవర్ మ్యాచెస్ ఉంటాయి. సో యువత అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి ఒక మంచి వాతావరణంలో వీళ్ళందరూ కలిసిమెలిసి ఆ క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా మనం ఈ మ్యాచ్లు పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. అలాగే పండగ ముందర 10, 11, 12 తారీఖుల్లో వాలీబాల్ టోర్నమెంట్ ఉంటుంది. అలాగే క్విజ్ టోర్నమెంట్స్ కూడా పెడుతున్నాం. అలాగే పండుగను ఉద్దేశించి 13, 14, 15 తారీఖుల్లో మహిళలను ఉద్దేశించి ముగ్గుల పోటీలు పెడతాం. స్థానికంగా ప్రతి పంచాయతీలో పెట్టే విధంగా అక్కడ వాళ్ళకి లోకల్ గిఫ్ట్స్ ఇచ్చే విధంగా కూడా మహిళలకి ప్రత్యేకంగా కార్యక్రమాలు కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా ఏంటంటే యువత మన భావితరాలకి, మన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి చాలా ముఖ్యం. కాబట్టి ఈ యువతని మనం ముందుకు తీసుకువెళ్లే విధంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేపట్టడం జరుగుతుంది. కొవ్వాడ సర్పంచ్ ఉన్నారు, ఆయన అడిగి మరికొంత సమాచారం తెలుసుకున్నాం. రఘు గారు చెప్పండి, కొవ్వాడ పంచాయతీలో ఈ విధమైన ప్రీమియర్ లీగ్ నిర్వహించడం అలా మీరు చాలా సంతోషంగా భావిస్తున్నాండి. జనసేన పార్టీ తరఫున గౌరవ ఎమ్మెల్యే మేయర్ గారి ఆదేశాలతో నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ ఎల్పిఎల్ లీగ్ని మా చోడమగారం, గోవిందపురం, కొవ్వాడ పంచాయతీ పరిధిలో పెట్టడం జరిగింది. ఈ లీగ్కు నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ మొత్తం సుమారు 80 టీములు, క్రికెట్కి అయితేనేమి, వాలీబాల్కి అయితే మరొక 60 టీములు, అలాగే క్విజ్ పోటీలు, ముగ్గురు పోటీలు కూడా అన్నీ కూడా నిర్వహిస్తున్నాం. మేము జనసేన పార్టీ తరఫున గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు అభివృద్ధి చేసేందుకు మా లోకం మాధవి గారి తాలూకా ఆదేశాలతో ఇక్కడ ఈ ప్రీమియం లీగ్ నిర్వహిస్తున్నాం. దీనికి అనూహ్యమైన స్పందన వచ్చింది. 80 టీముల వరకు పార్టిసిపేట్ చేస్తున్నాయని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో సుబ్బారావు, 99 టీవీ విజయనగరం. మావోయిస్టు అగ్రనేత